గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మవారి యొక్క మహిమ మనకు అందరికీ తెలుసు. అందులో చాలా మహిమాన్వితమైనటువంటి సౌందర్యలహరి శ్లోకాల గురించి కూడా తెలుసు. మనం సౌందర్యలహరి శ్లోకాలు శ్రీ ఆది శంకరుల వారి దగ్గర నుంచి మనకి అందరికీ కూడా చేరాయన్న విషయం కూడా తెలుసు. మొట్టమొదట ఉన్నటువంటి శ్లోకాలని ఆనందలహరి అంటారని, 41 తర్వాత నుంచి వచ్చేటటువంటి శ్లోకాలని సౌందర్యలహరి అంటారని కూడా తెలుసు. అంటే ఈ ఆనందలహరి, సౌందర్యలహరి మొత్తం కలిపి 100 శ్లోకాలు. అంటే దీంట్లో ఈ 100 శ్లోకాలు అందరికీ కంఠోపాఠంగా రావచ్చు, రాకపోవచ్చు. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అవి ఒక 11 శ్లోకాలు అయితే ఉన్నాయి. ఆ 11 శ్లోకాలను కనీసం ఆ 11 శ్లోకాలు చదువుకున్నట్లయితే ప్రతిరోజు కూడా కనీసం రోజుకు ఒక శ్లోకం చొప్పునైనా సరే ఆ 11 శ్లోకాలు చదువుకున్నా అలవాటయ్యాక ప్రతిరోజు 11 శ్లోకాలు నిత్యము చదువుకుంటే అసలు అమ్మవారి యొక్క అమోఘమైనటువంటి ఫలితం, అంటే మనకి అసలు ఒక్కొక్క శ్లోకానికి చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మనం మొట్టమొదట మనకు ఉన్నటువంటి శ్లోకం శివశక్త్యాయుక్తో. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం అంటూ మొదలవుతుంది. ఆ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే చీటికి మాటికి దెబ్బలాడుకునే వాళ్ళు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. మరి ముఖ్యంగా మాకు దగ్గరగా మందపల్లి అన్న క్షేత్రం ఉంది. ఆ మందపల్లి క్షేత్రం ప్రత్యేకంగా ఈ శ్లోకంకి పెట్టింది పేరు అనమాట. ఎవరైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించిన, భార్యాభర్తలు కీచులాడుకుంటున్నా, కుటుంబ కలహాలున్నా, కుటుంబంలో గొడవలున్నా, చీటికి మాటికి దెబ్బలాడుతున్నా వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాన్ని ఆ క్షేత్రంలో కూర్చుని కనుక చదువుకున్నట్లయితే వెంటనే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు అన్నీ పోయి వాళ్ళిద్దరూ కూడా సఖ్యతగా ఉంటారు. అంతేకాదు సఖ్యతతో పాటు వాళ్ళకి సత్సంతానం కూడా కలుగుతుంది అని చెప్పి ఆ క్షేత్ర మహత్యంలో కూడా రాసి ఉంటుంది. అందుచేత మొట్టమొదటి శ్లోకం అన్యోన్య దాంపత్యానికి చాలా పెట్టింది పేరు. దీంట్లో త్రక్షరీ మంత్రం ఉంది. శ్రీచక్రం యొక్క రహస్యం నిక్షిప్తమైనటువంటి శ్లోకం ఈ మొట్టమొదటి. ఇక మూడవ శ్లోకం. ఈ మూడవ శ్లోకం ఏంటంటే చింతామణి లాంటి శ్లోకం. ఎవరైతే నిత్యము దరిద్రంతో బాధపడుతూ ఉంటారో, ఆర్థికపరమైన అనారోగ్యపరమైనటువంటి బాధలు పడుతూ ఉంటారో, చీటికి మాటికి ఆర్థికపరమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ, అవసరానికి చేతికి డబ్బులు రాక, మనం అప్పిచ్చిన వాళ్ళు మనకి తిరిగి ఇవ్వక, మనకి కావాలంటే అందుబాటులో డబ్బులు ఉండక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు. ఈ మూడో శ్లోకం చింతామణి లాంటి శ్లోకం. చింతామణి మన దగ్గర ఉంటేనే కోరిన కోరికలన్నీ కల్పవృక్షంలాగా ఎలాగైతే తీరుస్తుందో అలాంటిది చింతామణి గుణనిక అని ఉంటుంది చూడండి దీంట్లో 3వ లైన్లో. చింతామణి గుణనిక అంటే అలాంటి వాటిని ఈ మూడో శ్లోకాన్ని మనకి ఎటువంటి దరిద్రాలు అంటే జన్మలో కూడా ఏ దరిద్రము రాదు సరికదా, ఉత్తరోత్తర మనకి కలిగే జన్మలలో కూడా మనకి లేమి అన్న బాధే ఉండదన్నమాట. దరిద్రం మన జోలికి కూడా రాదు. అంతటి అఖండమైనటువంటి ఐశ్వర్యంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఇక ఐదో శ్లోకం ఏంటంటే ఇది మనం చూడండి దృష్టి దోషాలని లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అని అంటూ ఉంటాం కదా మనం. ఈ నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు లేకపోతే మనకు ఒక్కొక్కసారి నిస్సత్తుగా అనిపిస్తుంది, ఏం చేయాలో పాలుపోదు. అలాంటప్పుడు కనుక ఈ శ్లోకాన్ని చదువుకుంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ చాలా ఛార్జ్ అవుతుంది అనమాట. ఫుల్ ఎనర్జీ వస్తుంది. మనం యాక్టివ్గా ఉండి ఏ పనిలో అయినా సరే శక్తి కలిగి ఉండి మనం చేస్తాం. అంటే నిస్సత్తువ పోయి మనలో శక్తిని ప్రేరేపిస్తుంది. మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోతుంది. ఈ 5వ శ్లోకంతో జీవితాలు కూడా మారినటువంటి, అంటే పరిస్థితులు కూడా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకం ఎలాంటి శ్లోకం అంటే మనకి మంచి బీజాక్షరం ఉంటుంది దీంట్లో. క్లీం అన్న బీజాక్షరంతో ఉన్నటువంటి శ్లోకం. క్లీం అన్న బీజాక్షరం మనకి తెలుసు, అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్లోకం. అంతేకాదు ఆది శంకరులు ఈ శ్లోకాన్ని శిరోధార్యంగా భావిస్తారు. అటువంటి గొప్ప శ్లోకం అనమాట. మన జీవితానికి ఒక బాట వేసేటటువంటి ఒక శ్లోకం ఈ 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకం మహీం మూలాధారే అంటూ మొదలవుతుంది. ఈ 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకాన్ని మనలో ఉన్నటువంటి 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. అలా నూతనోత్తేజం కలగడమే కాదు, మనం ఏదంటే అదే జరుగుతుంది. మనకు అన్ని కార్యాల్లోనూ విజయం
సంప్రాప్తిస్తుంది అనడంలో 15వ శ్లోకం. ఈ 15వ శ్లోకం శరజ్యోత్స్నా సిద్ధాం అంటూ మొదలవుతుంది. ఈ 15వ శ్లోకం అన్నది ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, చదువులో వెనకబడి ఉన్నవాళ్ళు, మాటలు సరిగ్గా రాని వాళ్ళు ఈ 15వ శ్లోకంతో పాటు 16వ శ్లోకం కూడా కలిపి చదువుతారు కొంతమంది అయితే. కేవలం 15, 16 శ్లోకాలు ఈ రెండింటిని కలిపి చదివితే శ్లోకం కనుక మనం చదువుకున్నా, లేకపోతే మన పిల్లల గురించి మనం చదివినా పర్వాలేదు, పిల్లల చేత చదివించినా పర్వాలేదు, చదువుకు సంబంధించినటువంటి ఆటంకాలన్నీ పోతాయి, వాక్శుద్ధి కలుగుతుంది, వాగ్దోషాలు ఏమన్నా ఉంటే రెక్టిఫై అయిపోతాయి. అలాగే మేధాశక్తి పెరుగుతుంది. కొంతమంది మనకి చదివింది ఏమీ గుర్తుండట్లేదండి అంటారు. అటువంటి వాళ్ళకి మేధాశక్తి పెరుగుతుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో వచ్చేటటువంటి ఆటంకాలను అధిగమిస్తారు. అంటే చదువుకు సంబంధించిన, మన జీవితానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు పోతాయి. దీంట్లో సరస్వతీదేవి యొక్క బీజాక్షరం ఉండడం వల్ల ఈ శ్లోకానికి అంత ప్రాచుర్యం. అంటే మన వంశం ఉద్ధరించబడాలి అంటే ఈ 15వ శ్లోకం ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి కన్న తల్లి తన పిల్లలకి ఖచ్చితంగా నేర్పించి తీరాలి. అంతటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఏంటంటే 20వ శ్లోకం. ఈ 20వ శ్లోకం ఏంటంటే కిరంతి మంగేభ్య అన్నీ మొదలవుతూ ఉంటుంది. ఈ శ్లోకాన్ని ఏంటంటే మనకి ఎటువంటివైన అనారోగ్యాలు, విషజ్వరాలు, తట్టుకోలేనటువంటి రోగం, అది జ్వర రూపేణా వస్తుంది. ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి జ్వరం వల్ల. ఇలాంటి విషజ్వరాలు వచ్చినటువంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని చదువుకుంటే కనుక ఎలాంటి విషజ్వరమైనా సరే మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. 22వ శ్లోకం. ఈ 22వ శ్లోకాన్ని చదవడం వల్ల ఏంటంటే, అంటే సకల ఐశ్వర్యాలు సిద్ధించే, మనకి సకల కార్యసిద్ధి. ఎవరికైనా పదవి కావాలనుకోండి, ఆ పదవి గురించి మీరు సంకల్పం చెప్పుకొని నియమాలు పాటిస్తూ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏ పదవి కావాలంటే ఆ పదవి, ఐహిక సౌకర్యాలు, ఐహికమైనటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. అన్ని కోరికలు నెరవేరడంతో పాటు సకల ఐశ్వర్యాలు మీ దగ్గర ఉంటాయి. అదంతా కూడా అమ్మవారి యొక్క కృపా విశేషం చేత. ఇక తర్వాత శ్లోకం ఏంటంటే 32వ శ్లోకం. శివశక్తి కామాక్షి త్రిధర శ్వేత కిరణ అన్నటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకం యొక్క అత్యద్భుతమైనటువంటి ఏంటంటే, అందరూ కూడా, అంటే గ్రహ దోషాలు ముఖ్యంగా పోతాయి. అన్ని గ్రహాలు ఉంటాయి దీంట్లో. పరమేశ్వరుడు ఉంటారు, అమ్మవారు ఉంటారు. అమ్మవారితో పాటు సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, మొత్తం గ్రహదేవతలు అందరూ కూడా ఈ శ్లోకంలో వచ్చి కూర్చుంటారు బీజాక్షర రూపంలో. మొత్తం 15 రకాల బీజాక్షరాలు ఉంటాయంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ 15 రకాల బీజాక్షరాలతో పాటు పంచదశి మహామంత్రం కూడా దీంట్లో ఇమిడి ఉంది. కాబట్టి ఈ 32వ శ్లోకం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి శ్లోకం. ఈ 32వ శ్లోకాన్ని పారాయణం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు, విద్యాభివృద్ధి, విశేష ధనలాభం, మీకు వద్దన్నా సరే డబ్బు వచ్చి చేతిలో పడిపోతూ ఉంటుంది. ఇంక కీర్తి ప్రతిష్టలకు కొదవే లేదు, అంతటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అంటే నిత్య పారాయణంగా కేవలం ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకున్నా కూడా ఇన్ని రకాలైనటువంటి విశేషాలు వస్తాయి. దాంతోపాటు మీరు దద్దోజనాన్ని కనుక అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే అఖండమైనటువంటి పుణ్యం అనమాట. ఏంటంటే 38వ శ్లోకం. ఈ 38వ శ్లోకం అంటే శ్లోకం ఎలాంటిదంటే కల్పతరు లాంటి శ్లోకం. మనం కల్ప వృక్షం అన్నది మనకు తెలుసు, కోరిన కోరికలన్నీ ఇచ్చేస్తుంది, అప్పటికప్పుడు తీర్చేస్తుంది అని. అంత గొప్ప శ్లోకం అనమాట. ఇది కూడా కల్పతరు లాంటిదే. ఏ కోరిక కావాలంటే ఆ కోరిక, ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. అది కూడా ఎప్పుడో జరగడం కాదు, ఇమ్మీడియట్గా జరిగి తీరుతుంది. తర్వాతి శ్లోకం ఏంటంటే మరొక అత్యద్భుతమైనటువంటి శ్లోకం 72వ శ్లోకం. ఈ శ్లోకానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే భయం అన్నది పోతుంది. మీరు ఎంత అర్ధరాత్రి అయినా, ఎంత చీకటిలో అయినా సరే మీరు భయం లేకుండా నిర్భయంగా వెళ్ళగలరు. అలాగే ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా సరే భయం లేకుండా ఒక్కళ్ళు ఎదుర్కోగలరు. అంటే భయనాశని శ్లోకం అనమాట. అది శత్రు భయం కావచ్చు, చీకటి భయం కావచ్చు. అద్భుతమైనటువంటి శ్లోకం ఏంటంటే 90వ శ్లోకం. ఈ 90వ శ్లోకం ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా, మన మీద క్షుద్ర దేవతలని పంపిస్తారు, బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా, చెడు తల పెడతారు మనకి అని. అలా బ్లాక్ మ్యాజిక్ అన్న దాన్ని తిప్పి కొడుతుంది అనమాట ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని కనుక చదువుతూ ఉంటే అమ్మవారి యొక్క చిత్రపటంలోంచే ఒక కిరణం వెళ్ళి ఆ బ్లాక్ మ్యాజిక్ ఎవరైతే చేశారో వాళ్ళని చీల్చి చెండాడుతుంది. సాక్షాత్తు మనకి ఎంతోమంది పండితులు కూడా చెప్తారు ఈ విషయాన్ని. కాబట్టి మన మీద ఎటువంటి బ్లాక్ మ్యాజిక్లు పనిచేయవు. క్షుద్ర దేవతల ఉపాసన చేసేవాళ్ళు మన మీద ప్రయోగించాలనుకుంటే ఆ ప్రయోగాలన్నింటినీ తిప్పి కొడుతుంది అనమాట ఈ శ్లోకం. ఈ 11 శ్లోకాలతో పాటు 100వ శ్లోకం.
ఈ 100వ శ్లోకం ఏంటంటే అమ్మవారికి ఆనంద కర్పూర నీరాజనం ఇచ్చేటటువంటి శ్లోకం. ఈ ఆనంద కర్పూర నీరాజనం ఇచ్చేటటువంటి ఈ 100వ శ్లోకాన్ని మనం పరిపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో గనక చదువుకున్నట్లయితే మనం ఈ 11 శ్లోకాల నుంచి ఏ ఫలితాన్నైతే పొందాలి అనుకుంటామో, అంటే ఫలశ్రుతి లాంటిదనమాట 100వ శ్లోకం అంటే. ఆ ఫలశ్రుతి లాంటి ఈ 100వ శ్లోకాన్ని కూడా ఈ 11 శ్లోకాలు పారాయణ చేశాక ఖచ్చితంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. మనకి ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి సరిపడా ఉన్నటువంటి శ్లోకాలన్నీ యొక్క పరిహారం ఈ 11 శ్లోకాలలో ఉంది. బీజాక్షరాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి సంపూర్ణ అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది. దాపదీప నైవేద్యాలు కనుక సమర్పించుకున్నట్లయితే మనకి అఖండమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. మన కోరికలన్నీ తర్వాత మన మానవ జీవితానికి ఉండేటటువంటి అన్ని కోరికలు కూడా ఈ 11 శ్లోకాల్లో వచ్చేసాయి కాబట్టి అన్ని కోరికలు తీర్చేటటువంటి కల్ప వృక్షం లాంటి శ్లోకాలు ఈ శ్లోకాలు. లోకా సమస్త సుఖినో భవంతు.